హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలో 10th తర్వాత ఇంటర్ తర్వాత చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇంటర్ లో ఎంపీసీ ఎంబైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ కి ఏమేం ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంట్రన్స్ టెస్ట్ లో ఏమేమి రాయాలి, ఏ టెస్ట్ రాస్తే దేనికి ఎలిజిబుల్, ఏం కోర్సెస్ అనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టీజీ ఎప్సెట్. టీజీ ఎప్సెట్ అంటే ఇదేదో కొత్తది అనుకునేది, చాలా మందికి తెలుసు అనుకుంటారు. ముందు ఏంటంటే మనకి ఎంసెట్ అనేది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకటే నేమ్ ఉండేది. కానీ నీట్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో అప్పుడు ఇది టీఎస్ ఎప్సెట్ గా, తర్వాత నీట్ ఎంబీబీఎస్ ఏంటంటే స్టేట్ వైజ్. ఇప్పుడు ఎంబీబీఎస్ రాసే వాళ్ళకి నీట్ మొత్తం కంట్రీ వైజ్ చేశారు కాబట్టి ఎంసెట్ ని స్టేట్ వైజ్, టీజీ ఎప్సెట్ ఏపీ వాళ్ళకైతే ఏపీ ఎప్సెట్ అని ఉంటుంది అనమాట. టీజీ ఎప్సెట్ ఫుల్ ఫామ్ ఏంటంటే తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. అంతకు ముందు ఏంటి ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ వాళ్ళకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇప్పుడు సపరేట్ చేసి మెడికల్ అండ్ ఇది ఇంజనీరింగ్ సపరేట్ చేసి ఇది యాడ్ చేశారు అనమాట. అగ్రికల్చర్ ఫార్మసీ యాడ్ చేశారు కాబట్టి ఎప్సెట్. టీజీ తెలంగాణలో అయితే టీజీ, ఆంధ్రాలో అయితే ఏపీ. సో ఇది ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ టెస్ట్ తోటి మనం తెలంగాణలో ఉన్న ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కైనా యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ మీకు వచ్చిన ర్యాంక్ ను బట్టి కాలేజెస్ కి అప్లై చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్. ఈ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత దీని తర్వాత జేఈ మెయిన్స్ ఉంటది. ఇప్పుడు టీజీ ఎప్సెట్ అనేది ఇంజనీరింగ్ వాళ్ళకి స్టేట్ వైజ్ కదా. సో ఇది వచ్చేసి జేఈ మెయిన్స్ అనేది ఇండియా వైజ్ ఇంజనీరింగ్ అన్నమాట ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్ లో మనం క్వాలిఫై అయితే ఎన్ఐటీస్ కి, ట్రిపుల్ ఐటీస్ కి అండ్ జిఎఫ్టిఐస్ కి ఎలిజిబుల్ అవుతాం ఇంజనీరింగ్ చేయడానికి ఈ కాలేజెస్ లో. ఇప్పుడు జేఈ మెయిన్స్ గురించి తెలుసుకుందాం. జేఈ మెయిన్స్ అంటే ఏంటిది? జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకు 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వెబ్సైట్ అయితే మనం ఒకటే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకు జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈ మెయిన్స్ కి ఏంటంటే 2 అటెంప్ట్స్ ఉంటాయి, అటెంప్ట్ 1 అండ్ అటెంప్ట్ 2. ఇప్పుడు దీంట్లో బెస్ట్ ఆఫ్ 1 సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో ఒక 95 వచ్చింది, సెకండ్ దాంట్లో 93 వచ్చింది అనుకో, ఫస్ట్ ది కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో 92 వచ్చింది, సెకండ్ దాంట్లో 98 వచ్చింది, అప్పుడు మనం సెకండ్ ది కన్సిడర్. ఇది ఇండియా వైడ్ కాబట్టి మనకి 2 అటెంప్ట్స్ ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అవ్వడం వల్ల ఈ 3 వాటిలలో మనము ఇంజనీరింగ్ చేయొచ్చు అని చెప్పాం కదా. ఇది ఇంకొక దానికి ఏంటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే జేఈ అడ్వాన్స్ ఇస్ ఆల్సో ఏంటిది ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ చేయడానికి. అది ఎందులో? ఐఐటీస్ లో. ఇది ఎంట్రన్స్ టెస్ట్. ఐఐటీలో మనం ఇంజనీరింగ్ చేయాలి అంటే జేఈ అడ్వాన్స్ క్లియర్ చేయాలి. సో జేఈ అడ్వాన్స్ క్లియర్ చేయాలంటే దాని ముందు మనం జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండి అప్పుడు మాత్రమే మనం జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళు ఏంటిది మనకి ఐఐటీస్ లో మనకి సీట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎన్ఐటి అంటే ఏంటో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి, అంటే ట్రిపుల్ ఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ట్రిపుల్ ఐటీస్. అండ్ కమింగ్ టు జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. ఇవి 3 వచ్చేసి మనకేంటి యాజ్ ముందు డిస్కస్ చేసినట్టు జేఈ మెయిన్స్. ఇప్పుడు కమింగ్ టు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ దీనిలోకి ఎంట్రన్స్ మనం త్రూ అడ్వాన్స్ ద్వారా వెళ్ళిపోతాం. సో దీనిలో కూడా మనకి ఎలిజిబిలిటీస్, పర్సెంటైల్, ఇక్కడ మనం పర్సెంటైల్ అంటాం. పర్సెంటైల్ డిపెండ్స్ ఆన్ ద మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అలా ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. ఎప్పుడు ఒకటే రకంగా ఇప్పుడు మనం పాస్ అంటే 100 పాస్ అని అంటామా, అలా ఉండదు అనమాట. దీని చేంజ్ అవుతా ఉంటది. అట్ ద సేమ్ వే జేఈ అడ్వాన్స్ కూడా. సో దాన్ని మనం కొంచెం ఇవి ఇక ఇండియా లెవెల్ కాబట్టి వాటి ఇన్స్టిట్యూట్ అవి కాలేజెస్ కూడా అలానే ఉంటాయి. బట్ ఐఐటి లో ఉంటే ఇంకా బాగా ఫ్యూచర్ ఉంటది అని అంటారు అనమాట. ఇవి 3 కూడా ది బెస్ట్. ఎన్ఐటీస్ గానీ, ట్రిపుల్ ఐటీస్ గానీ, జిఎఫ్టిఐ గానీ, ఐఐటి గానీ చాలా బాగుంటది. సో ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ లో అటెంప్ట్ చేస్తారు ఈ టెస్ట్ అనేది మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి లాక్స్ లో ఉంటారు. జనరల్ గా ప్రతి ఒక్కరు ప్రతి ఇంజనీర్ ఉన్నట్టు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అందరూ ఎంపీసీ తీసుకున్న ప్రతి స్టూడెంట్ అటెంప్ట్ చేస్తారు కాబట్టి లాక్స్ లో ఉంటది. ఎట్ ద సేమ్ టైం కాలేజెస్ కూడా అంతే అవైలబిలిటీ ఉంది. సీట్లు గానీ, కాలేజెస్ గానీ, జాబ్స్ కూడా ఇప్పుడు అంతే అవైలబిలిటీ ఉంది. ఓకే, బట్ ఇది పక్కకు పెడితే ఇవి అలా కాదు, అంత ఈజీ కాదు. ఇవి జేఈ మెయిన్స్ లో వచ్చేసి ఈ ఇయర్ మనం 2025 గురించి డిస్కస్ చేస్తే 13 lakhs చేంజ్
స్టూడెంట్స్ ఎగ్జామ్ Attempt చేస్తే 2.5 2,50,000 మాత్రమే Eligible క్వాలిఫై అయ్యారు. Yes. సో ఈ 2,50,000 మళ్ళీ ఇక్కడికి వస్తారు. స్టూడెంట్స్ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబుల్ అయ్యారనమాట. ఇప్పుడు ఈ 2,50,000 మెంబర్స్ రాస్తే మనకు సీట్లు ఎన్ని ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ వరకు 17,000 సీట్స్ ఉంటే ఇప్పుడు ఒక 5,000 పెంచుతున్నారు అంటున్నారు. ఒకవేళ అవి కూడా 23,000 అది కూడా జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇండియా మొత్తం నుంచి రాస్తారు, ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు ఏంటి, బట్ ఓన్లీ 23,000 సీట్స్ మాత్రమే అవైలబుల్ అనమాట చదవడానికి. ఓవరాల్ గా కాలేజెస్ కాలేజెస్ ఉంటాయి కదా, ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ సీట్స్ అన్ని కాలేజీల్లో కలిపి ఇండియా మొత్తం మీద 23,000. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్ ఓవర్ ఇది టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మొత్తం ఆల్ ఓవర్ సెకండ్ యాక్చువల్ గా అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఇది ఫస్ట్ అంతే కదా. ఫస్ట్ యాక్చువల్ గా ఏంటంటే అన్ని ఎంట్రన్స్ టెస్ట్ కన్సిడర్ చేస్తే యూపీఎస్సీ ఇస్ ద టఫెస్ట్ వన్. బట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ పిల్లలకి ఫస్ట్ టఫెస్ట్ గ్రాడ్యుయేట్స్ కాదు కదా, వాళ్ళకి ఇదే అనమాట. జేఈ అడ్వాన్స్ అనేది చాలా టఫెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్. బట్ క్లియర్ చేసి కనుక ఆ 23,000 సీట్స్ లో సీట్ కొట్టి చదివితే ఇంకా కెరియర్ ఇమాజిన్ చేసుకోండి, ఉన్న మెంబర్స్ 23,000. సో అట్లా ఉంటది, కెరియర్ కూడా ది బెస్ట్ ఉంటది. బట్ చాలా కష్టపడాలి, అంత ఈజీ కానే కాదు. ఇక్కడ కొట్టాలంటే చాలా కష్టపడాల్సిన టైం అది. ఇప్పుడు మనం జేఈ అడ్వాన్స్ టఫెస్ట్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం. యాక్చువల్ గా అందరూ ఎంబీబీఎస్ లో సీట్ కొట్టడం నీట్ టఫెస్ట్ అంటారు, కానీ నీట్ కాదు. జేఈ అడ్వాన్స్ అనేది కన్నా టఫెస్ట్ అన్నమాట. ఇంకా దాంతో పాటు జేఈ మెయిన్స్ కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఎందుకు అంటే ఇది కూడా మనం ముందు అనుకున్నాం కదా, 13 lakhs పీపుల్ రాస్తే మనకు ఓన్లీ 2.5 మాత్రమే క్వాలిఫై అయ్యారు. పాపం ఈ 2.5 క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఎన్ఐటీస్ లో వచ్చేసి మనకు 24K ప్లస్ 24,000 ఆల్ ఓవర్ ఇండియాలో. ట్రిపుల్ ఐటీ లో వచ్చేసి 9,000 చేంజ్. అండ్ ఇక్కడ కూడా మనకు GFTA లో కూడా జస్ట్ 9,000 చేంజ్. ఇదన్నమాట. ఇప్పుడు మనకు అడ్వాన్స్ లో వెళ్ళిన ఈ 2.5 lakhs పీపుల్ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 23,000 ఉన్నాయి. సో దాంట్లో నుండి మరి ఇక్కడ ఫిల్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ అండ్ GFIT వస్తారన్నమాట. సో ఇందులో వచ్చినా కూడా పాపం అంత క్వాలిఫై అంటే డిపెండ్స్ ఆన్ ఏంటి మనకు రిజర్వేషన్స్ వీటితో పాటు క్వాలిఫికేషన్ ఉంటది. కానీ ఇక్కడ రావాలి అంటే ఈ 3 కాలేజెస్ లో రావాలంటే మినిమం 95% to 99% ఉన్న పిల్లలు మాత్రమే ఎలిజిబిలిటీకి వస్తారు. కొందరైతే 95 ఉన్న వాళ్ళు కూడా కొట్టలేకపోతారు, అంటే అంత తక్కువ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది మనం జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ టెస్ట్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇవే కాకుండా ఇంజనీరింగ్ వెళ్ళడానికి ఇవి మన వెబ్సైట్ ద్వారా జేఈ మెయిన్స్ ద్వారా అడ్వాన్స్ ద్వారా కాకుండా 10th స్కోర్ ద్వారా ఒక ఆపర్చునిటీ ఉంది. అదేంటంటే ఇంటర్ తర్వాత కాదు, ఇదంతా మనం ఇంటర్ తర్వాత మాట్లాడుకున్నాం కదా. బట్ ఇక్కడ మనకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది బాసరలో. ఏంటంటే 10th లో ఎవరైతే 10/10 స్కోర్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా సీట్ వచ్చేస్తుంది అనమాట. అది ఎక్కడ అంటే బాసర ట్రిపుల్ ఐటీ. ఇక్కడ బాసర ట్రిపుల్ ఐటీలో 10th క్లాస్ లో మనకు GPA 10 out of 10 వచ్చి ఉండి మనం దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే మన ఎలిజిబిలిటీని బట్టి కేటగిరీని బట్టి మనం చేసుకున్న కోర్సుని బట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ అట్లా ఉంటుంది కదా. సో అలా బట్టి దాన్ని బట్టి ఉన్న సీట్లని అందరికి ఏంటంటే 10th తర్వాత కాబట్టి 6 years ఇంటర్మీడియట్ ప్లస్ 4 ఇది 6 years కోర్సు. 10th తర్వాత 2 + 4 years 6 years డైరెక్ట్. ఇంకా మనం ఇంటర్మీడియట్ ఒక కాలేజ్ మళ్ళీ ఇంజనీరింగ్ అది. సో ఈ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. 10 out of 10 GPA వచ్చిన పిల్లలకు మాత్రమే ఈ ఎంట్రన్స్ కూడా వేరే ఉండదు, హ్యాపీగా వాళ్ళు ఎంట్రన్స్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఎంట్రన్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు ట్రిపుల్ ఐటీస్ లోకి. ఇది బాసర ట్రిపుల్ ఐటీ అన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో టీజీ ఎంసెట్, ఈ ఎంసెట్ లో సారీ ఎప్పుడు మనకు ఎంసెట్ అని అలవాటు ఉండి ఎంసెట్ అనే పోయిద్ది. టీజీ ఎంసెట్ లో మనకు టాప్ కాలేజెస్ ఏంటి, తర్వాత ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఈ టీజీ ఎంసెట్ కాకుండా ఇంకా ఇంజనీరింగ్ చేయడానికి మనకి ఇంకా ఎలాంటి కాలేజెస్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.